హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 8 పవర్ బిఐ సిరీస్లో. సో నిన్న టెక్స్ట్ వరకు మాట్లాడేసాము, ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నవి. సో ఈరోజు ఇంకా ఇవి మిగిలినాయి అనమాట. సో ఫస్ట్ ఇవి కవర్ చేసుకుని డేట్ టైంలో ఏమి ఉన్నాయి అన్నది, దాని తర్వాత ఫిల్టర్లోకి వెళ్దాం. సో డేట్ టైంలో వచ్చేసరికి మనకి చాలా ఉంటాయి, దాంట్లో కొన్ని పట్టుకొచ్చాను అనమాట. ఏదైతే తెలుసుకుంటే బెటర్ అన్న దాని బేసిస్ మీద. సో టుడే అంటే అది టుడే డేట్, కరెంట్ డేట్ ఉంది చూసారా, కరెంట్ టైమ్ స్టాంప్ అని కానీ కరెంట్ డేట్ అన్న కానీ ఒక ఫీల్డ్ ఉంటుంది మనకి స్నో ఫ్లేక్లో ఎక్కడైనా. సో అట్లాంటిది అనమాట, టుడే ఆర్ నవ్. టుడే కానీ నవ్వు కానీ అని అంటారు, ఏది వాడినా సరే మీకు వస్తుంది అనమాట, సేమ్ అదే. సో ఒకసారి చూద్దాము మన క్యాలెండర్ దాంట్లోకి వెళ్ళి. సో ఒక పర్టికులర్ ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేయక్కర్లేదు, జస్ట్ న్యూ కాలం టుడే డేట్. ఓకే. సో నువ్వు ఎట్లా రాయొచ్చు, టుడే అని రాయొచ్చు, లేకపోతే ఈరోజు డేట్ 7th of February, లేకపోతే నవ్వు అని కూడా రాయొచ్చు. ఓకే. సో ఏదైనా ఒకటే అనమాట. ఇప్పుడు నవ్వు అన్నది నీకు టైం స్టాంప్తో సహా ఇస్తుంది, అలాంగ్ విత్ టైం స్టాంప్. టుడే అన్నది జస్ట్ టుడే డేట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డేట్ డిఫరెన్స్ గురించి చూద్దాము. డేట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ రోజు డేట్కి నువ్వు పెట్టబోయే డేట్కి అంటే 2 డేట్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది మనకి. ఈ ఫంక్షన్ మీకు స్నోఫ్లేక్లో కూడా చూసుంటారు మీరు. నేను ఆల్రెడీ టైమ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు, టైం స్టాంప్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు డేట్ డిఫరెన్స్ గురించి మాట్లాడాను. డేట్ డిఫ్ సో ఇక్కడ మీకు ఏంటి అంటే, ఫస్ట్ డేట్ ఏంటి, సపోజ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు ప్రస్తుతానికి. ఇదే వాడదాం, డేట్ అన్న కాలం ఇద్దామే. సో క్యాలెండర్ లుకప్లో ఉన్న డేట్ అన్న కాలంలో డేట్ అన్న ఫీల్డ్, అంటే ఈ డేట్ అన్న కాలంలో మీరు డేట్ అని మళ్ళీ డాట్ డేట్ అని ఎందుకు మెన్షన్ చేసింది అంటే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. డే అంటే 1 2 3 4 5 6 10 11 12 13 14, అది మంత్ అంటే 07, అట్లా. మంత్ నెంబర్ అంటే 07, అదంతా మంత్ అంటే జూలై, అట్లా. క్వార్టర్ అంటే ఎన్నో క్వార్టర్, అవన్నీ మళ్ళీ ఇక్కడ నుంచి ఫెచ్ చేయడానికి వస్తుంది అనమాట. సో నాకు మొత్తం డేట్ అంతా కావాలి. ఓకే. సో నేను డేట్ అని సెలెక్ట్ చేసుకున్నా, దాంట్లోంచి ఈ రోజు డేట్ తీసేయాలి కదా. సో నాకు టుడే తీసేస్తే నాకు అవి ఏ ఫార్మాట్లో ఇయ్యాలి అంటే, మీకు స్నోఫ్లేక్స్‌లో గుర్తుంటే మనం ఇది ఫస్ట్ రాస్తాం. లైక్ డూ యూ నీడ్ ద డిఫరెన్స్ ఇన్ డేస్‌లో కావాలా? ఇయర్‌లో కావాలా? వీక్స్‌లో కావాలా? అదంతా మనం ఫస్ట్ రాస్తాం. కాకపోతే ఇక్కడ లాస్ట్ రాస్తున్నాం అనమాట ఫీల్డ్. మీకు అంత కన్‌ఫ్యూజన్‌గా ఉండక్కర్లేదు. ఎందుకనంటే ఇక్కడ వీడు ఆల్రెడీ మీకు పైన పాపప్ చూపిస్తున్నాడు. లాస్ట్ ఫీల్డ్ ఏం రావాలి, ఇంటర్వెల్. సో నాకు అది డేస్‌లో రావాలనమాట, ఆ డిఫరెన్స్ అన్నది. చూస్తే మీకు ఫస్ట్ జూలై 2020 నుంచి ఈ రోజుకి 2047 రోజులైంది. సో ఇంకోటి మీరేం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇది రివర్స్‌లో రాయొద్దు. అంటే మైనస్ నెగెటివ్‌లో వస్తది. ఇది ఫస్ట్ రాసి అది లాస్ట్ రాసావనుకో, అంటే కరెంట్ డేట్ అన్నది ఫస్ట్ రాసి, ఇది ఓల్డ్ డేట్ కదా బాగా. సో అది లాస్ట్ రాస్తే నీకు మైనస్‌లో వస్తదనమాట. ఓకే. సో అదొకసారి నువ్వు ఐడెంటిఫై చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ అంటే జస్ట్ ఇయర్ ఫెచ్ అవుతది అందులోంచి. అంటే 2020 అని ఫెచ్ అవుతది. జస్ట్ సేమ్ అట్లానే మంత్ అన్నది కూడా మంత్ ఫెచ్ చేస్తది. వీక్ నం గురించి మాట్లాడదాం. సో వీక్ డే ఏంటి అనంటే, నీకు డేట్ అంటే లైక్ ఈరోజు మండేయా, ట్యూస్‌డేయా, వెన్స్‌డే అని తెలియాలి కదా నీకు. సో అది తెలుస్తదనమాట. వీక్ డే అన్నది అంటే అది మండేయా, ట్యూస్‌డే అని రాయదు. కాకపోతే నీకు 1, 2, 3, 4 అని నంబరింగ్ ఇస్తదనమాట. సో 1 అన్నది ఇనీషియల్‌గా స్టార్టింగ్ ఫ్రమ్ సండే నుంచి తీసుకుంటది. ఓకే. దాన్ని నువ్వు మోడిఫై చేయొచ్చనమాట. చూపిస్తాను. వీక్ ఆహ్, వీక్ డే ఆఫ్ మనకి ఈ డేటే తీసుకుందాం. ఓకే. ఇది ఏ డేట్ అవుతుంది అన్నది. సో క్యాలెండర్ లుకప్‌లో ఉన్న మన డేట్ ఫీల్డ్‌లో డేట్, కామా రిటర్న్ టైప్ అన్నది మాట్లాడతాను. ఫస్ట్ ఇట్లా చూద్దాం. సో ఇదేమంటుంది అనంటే, 1 అని ఎక్కడుంది? సో సండేకి ఆల్రెడీ మనకు సండే అని ఉంది కదా ఈ డేట్. సో సండేని అది ఫస్ట్ డే కింద కన్సిడర్ చేసుకుంటుంది వీక్‌లో. అట్లా సాటర్‌డేని సెవెంత్ డే కింద కన్సిడర్ చేసుకుంటుంది. కానీ నీకు యాక్చువల్లీ మనం తీసుకున్న కండిషన్ ప్రకారం స్టార్ట్ ఆఫ్ ద వీక్ ఏం తీసుకున్నాం? 29th జూన్ అంటే ఇక్కడ లేదు. 6th జూలై అంటే ఇది కదా. సో స్టార్ట్ ఆఫ్ ద వీక్ మండే తీసుకున్నాం మనం ఇప్పుడు. సో మనకి మండే అన్నది ఫస్ట్ ట్రీట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అనంటే, ఇందాక మనం క్రియేట్ చేస్తున్న దీనికే పక్కన ఒక ఆర్గ్యుమెంట్, ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ ఉంది కదా. సో 1 అంటే ఏమని చెప్తుంది ఇది? రీడ్ మోర్ అని కొడుతుంది చూడండి. 1 అంటే సండే నుంచి స్టార్ట్ చేయబోతున్నాను అని. అదే 2 అంటే మండే నుంచి స్టార్ట్ చేయబోతున్నాను అని. సో మనకు కావాల్సింది ఏంటి? మండే నుంచే కదా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఆఫ్ ద వీక్ మనం మండే పెట్టుకున్నాం కాబట్టి, సో మోడిఫై చేసుకుందాం. సో ఇప్పుడు ఏమైంది? స్టార్ట్ ఆఫ్ ద వీక్ అన్నది మండేకి స్టార్ట్ అయింది. సో ఇది ఫైన్. సో వీక్ డే అంటే ఇట్లా అనమాట. అట్లానే వీక్ నమ్ దీనిపైన ఇంకోటి మనం ఇఫ్ కండిషన్ తీసుకొని చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే అది వీకెండా, వీక్ డే అని. సో వీకెండ్ అంటే ఐటీ ఇండస్ట్రీలో సాటర్డే, సండే వీక్ డే కదా. సారీ వీకెండ్ కదా. సో ఐదర్ వీకెండ్ ఆర్ నాట్. వీకెండ్ ఆర్ నాట్. దాన్ని ఎలా చెప్తామంటే, ఇఫ్ పెట్టేసి ఇఫ్ వీక్ డే ఈ నెంబర్ అన్నది మనకి ఇన్ ఇన్ సో సాటర్డే, సండే ఏమొస్తుంది మనకి?
సాటర్డే అంటే 6, సండే అంటే 7. సో, ఆల్రెడీ నేను మాట్లాడాను. జస్ట్ మీకు ఇంకొంచెం ఎప్పటికప్పుడు మీరు మళ్ళీ పాతవి నేర్చుకున్నవన్నీ కొత్త దాన్ని నేర్చుకుంటున్నప్పుడు అప్లై చేసుకుంటూ ఎళ్ళాలి. అంటే ఇప్పుడు వీకెండ్ కొత్తగా నేర్చుకుంటున్నారు. ఇఫ్ అన్నది పాతగా నేర్చేసుకున్నారు ఆల్రెడీ. సో, దాన్ని మళ్ళీ మర్చిపోకుండా మీరు అప్లై చేసుకుంటూ పోవాలన్నమాట నేను చెప్పేదది. ఓకే. సో, ఇట్లా 6, 7లో ఉంటే అది ఏమవ్వాలి? వీక్ ఎండ్. లేదు అనంటే వీక్ డే. సో, క్లోజ్ ఇట్. సో, ఏది వీకెండ్ ఎట్లొస్తుంది? సాటర్‌డే, సండే దగ్గర వీకెండ్ రావాలి. చూడండి వచ్చిందా? సాటర్‌డే, సండే దగ్గర వీకెండ్ వస్తుంది. సో, ఇది వీక్ డే గురించనమాట. అట్లనే లెట్స్ ట్రై వన్ మోర్ కాలమ్. ఏంటి అనంటే వీక్ వీక్ నమ్. సో, వీక్ నమ్ అన్న దాని గురించి మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. ఇది. సో, వీక్ నమ్ ఇదేంటి అంటే వీక్ నంబర్ అనమాట. మొత్తం నీ పర్టిక్యులర్ ఇయర్‌లో ఇది ఎన్నో వీక్. సో, 2020 ఇయర్‌లో అది ఎన్నో వీక్. జులై 1 అన్నది. అది జులై 1 ఏ వీక్‌లోకొస్తుంది అని. సో, క్యాలెండర్ లుకప్‌లో డేట్ క్లోజ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఓకే. సో, ఇదంతా 27థ్ వీక్‌లోకి వస్తుందన్నమాట. ఫస్ట్ ఇదంతా. ఫస్ట్ జులై నుంచి 4థ్ జులై వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి న్యూగా ఫ్రెష్ వీక్ స్టార్ట్ అయితుంది. ఓకే. సో, ఇది ఇక్కడి వరకు వీక్ నమ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనం కాలిక్యులేట్ ఈ ఫిల్టర్ టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్దాం. ఆల్ అయన్నీ చూద్దాం. సో, కాలిక్యులేట్ దీనికంటే మనం జంప్ చేసే ముందు నేను ఇంకొక చిన్న దాని గురించి మాట్లాడాలి. ఆహ్, దాని పేరు రిలేట్. రిలేట్. సో, రిలేట్ అన్న ఫంక్షన్ గురించి కూడా మాట్లాడాలి. ఏంటి అనంటే అది మనకి సేల్స్ డేటాలో నీకు ఓహ్, ఈ క్వాంటిటీ అమ్ముతున్నావు బానే ఉంది. కాకపోతే నీకు ఈ ఈ క్వాంటిటీ అమ్మడం వల్ల ఎంత 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 ప్రైస్ వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటున్నావు మొత్తం. ఎంత డబ్బులు నీకొచ్చినియి అని తెలుసుకోవాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలి? ఈ క్వాంటిటీ ఒక్కొక్కటి దాని ప్రొడక్ట్ బట్టి, దాని ప్రొడక్ట్ కీ బట్టి, దాని ప్రైస్ ఎంత అని తెలుసుకోవాలి. దాని ప్రైస్ ఎక్కడుంది మనకి? ప్రొడక్ట్ లుకప్‌లో ఉంటది కదా! సో, ప్రొడక్ట్ లుకప్‌లో దాని ప్రైస్. ప్రొడక్ట్ ప్రైస్. సో, ఈ ప్రొడక్ట్ ప్రైస్ అన్నది దేని బేసిస్ మీద ఉంది? ప్రొడక్ట్ కీ బేసిస్ మీద ఉంది. అవునా? సో, ప్రొడక్ట్ కీ బేసిస్ మీద ప్రొడక్ట్ ప్రైస్ అని ఉంది. సో, నీకు ఇక్కడ ఏం తెలుసు సేల్స్ డేటాలో ప్రొడక్ట్ కీ ఎంతో తెలుసు. ఈ 1 క్వాంటిటీ అన్నది 490 అన్న ప్రొడక్ట్‌కి అన్నది. సో, 490 ప్రొడక్ట్ కీకి రేట్ ఎంత? 490 ప్రొడక్ట్ కీకి రేట్ ఎంత? మనకి రూ. 53. 53.99 సో, ఇక్కడ నీకు జనరేట్ అవుతున్న రెవెన్యూ ఎంత అప్పుడు? 53 ఇంటూ 53.99 ఇంటూ 1 క్వాంటిటీ కదా! సో, ఈ ప్రొడక్ట్‌కి రూ. 53 జనరేట్ అయింది అని ఒక కాలమ్ రావాలి. అట్లానే నెక్స్ట్ దానికి నెక్స్ట్‌ది. సో, నువ్వేం చేయాలి అనంటే ఒక కొత్త కాలమ్ వైస్ కదా ఇది. అంటే రో బేస్డ్ కాంటెక్స్ట్ కదా! రో బట్టి రావాలి కదా! సో, నువ్వేం చేయగలవు? న్యూ కాలమ్ మాత్రమే కనిపెట్టగలవు. అవునా? సో, నువ్వేం చేస్తావంటే టోటల్ మనీ అనేది ఒక ఫీల్డ్. లేకపోతే నువ్వింకా రెవెన్యూ అనుకుంటావో, ఏమనుకుంటావో అనుకో. ఓకే. టోటల్ మనీ ఈక్వల్స్ టు ఈ పర్టిక్యులర్ కాలమ్ ఆర్డర్ క్వాంటిటీ కాలమ్‌ని నేను మల్టిప్లై చేయాలి. దేనితో? అక్కడున్న కాలమ్‌తో. అక్కడున్న కాలమ్ పేరేంటి? ప్రొడక్ట్ ప్రైస్. కాకపోతే అదొస్తుందా ఇక్కడికి నేను చేయడానికి? రావట్లే. అంటే నాకు ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో నేను కాలమ్ యాడ్ చేస్తా ఉంటే, ఈ పర్టిక్యులర్ టేబుల్‌లోనే ఉన్న ఫీల్డ్స్‌ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతున్నాను. సో, నేను చెప్తున్న రిలేట్ మెథడ్ ఏమైతది అనంటే రిలేట్ అన్న ఫంక్షన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. ప్రొడక్ట్ ప్రైస్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఆ ప్రైస్ అన్నది ఇక్కడికొచ్చేస్తదనమాట. ఈ ఈ కాలమ్ ఈ టేబుల్‌లోకి ఫిట్ అయిపోతది. అంటే ఒక అడిషనల్ ఫీల్డ్ కింద రాబోతుంది. అంటే ఈ టేబుల్ యొక్క సైజ్ పెరగబోతుంది అని దానర్థం. ఓకే. సో, ప్రొడక్ట్ లుకప్‌లో ఉన్న సో, నువ్వు డిస్కౌంట్ ప్రైస్‌లో అమ్ముతున్నావా? ఏ ప్రైస్‌లో అమ్ముతున్నావు అన్నది నీ ఇష్టం. నేనైతే డిస్కౌంట్ ప్రైస్ అన్న ఒక సెపరేట్ కాలమ్ మనం క్రియేట్ చేసాం. 0.9తో మల్టిప్లై చేసి ఒరిజినల్ ప్రైస్‌ని. అంటే 90% ప్రైస్ తీసుకొని మనం సెట్ చేసిన ఎంఆర్‌పీ మీద 90% తీసుకొని అమ్మేస్తున్నాం అన్నట్టుగా అనుకుంటున్నాను. ఓకే. సో, ప్రతి ఆర్డర్‌కి నేను దాంతోనే కదా మల్టిప్లై చేయాలి. సో, ఆ కాలమ్ మాత్రమే నేను ఇక్కడికి తీసుకొస్తున్నానన్నమాట. సో, ప్రొడక్ట్ సేల్ ప్రైస్ అని. సో, ఇక్కడ కొత్త కాలమ్ క్రియేట్ అయితది ఏమని అంటే, ఆ డేటా ఇక్కడికొచ్చేస్తదనమాట. ప్రొడక్ట్ సేల్ అంతే. దేని బేసిస్ మీద వస్తుందది? ప్రొడక్ట్ కీ బేసిస్ మీద. సో, 490 అన్న దానికి మనకి అక్కడ ఎంత చూసాం ఇందాక? ప్రొడక్ట్ సేల్ ప్రైస్ అంటే డిస్కౌంట్ ప్రైస్. 490 అన్న దానికి డిస్కౌంట్ ప్రైస్ ఎంతుంది? 48.591. సో, ఇక్కడికి అదే వచ్చిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఏదది? సేల్స్ డేటాలో 48.591 సరిపోయిందా? సో, నీకు ఇలాగ రిలేటెడ్ అన్నది వర్క్ అయితదనమాట. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? ఆన్ టాప్ ఆఫ్ దిస్ న్యూ కాలమ్ కట్టుకొని టోటల్ రెవెన్యూ అంటావో, లేకపోతే టోటల్ మనీ అంటావో ఇందాకన్నట్టు ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మన ఆర్డర్ క్వాంటిటీ ఇన్ ప్రొడక్ట్ సేల్ ప్రైస్. ఓకే. సో,
దీనివల్ల ఇంతొచ్చింది. ది ది సారీ ఈ ప్రొడక్ట్ ఈ ఆర్డర్ జరగడం వల్ల అంటే ఈ లైన్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఇంతొచ్చింది. అట్లా మీరు డీమార్ట్‌కెళ్ళి చూస్తే తెలుస్తది కదా! ఇప్పుడు మీరు సబ్బులు 2 కొన్నారనుకో ఆర్డర్ క్వాంటిటీ 2 అంటే ఇప్పుడు సపోజ్ 588 అన్నది సోప్ అనుకోండి. సో, ఆర్డర్ 2 తీసుకున్నారు. సో, ఒక్క దాన్ని రూ. 19 అయితే 2 కలిపి రూ. 38 అని ఒకే లైన్‌లో అప్‌డేట్ అయితదది. సో, అలాగా తీసుకొచ్చిందన్నమాట ఇది. ఓకేనా? సో, ఇది కాలిక్యులేట్ గురించి. సో, కాలిక్యులేట్ గురించి మాట్లాడాలి అంటే నథింగ్ బట్ కాలిక్యులేట్ అనేది ఏం లేదు. జస్ట్ మీరేదైతే ఒక ఎక్స్‌ప్రెషన్ అంటే ఒక ఎక్స్‌ప్రెషన్ అంటే సపోజ్ ఒక మెజర్ అన్నది అనుకుందాం. సో, ఒక మెజర్ ఉంది. టోటల్ సేల్ సమ్ ఆఫ్ ఆర్డర్సో లేకపోతే టోటల్ ఆర్డర్స్ అన్న మెజర్ ఉందనుకోండి. అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయని. ఓకే. అదొక మెజర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాము. పైకి చూస్తే నేనిది చిన్నగా రీనేమ్ చేశాననమాట. యాక్చువల్లీ ఇది ఎలా ఉండేదనంటే టోటల్ నంబర్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ అన్నది మనకి మెజర్ నేము. మనకి టోటల్ క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ సోల్డా టోటల్ సేల్సా అని ఏదో పెట్టాను ముందు. ఇదెందుకు మార్చాను అనంటే టోటల్ సేల్స్ అనడం కంటే టోటల్ ఎంత క్వాంటిటీ అమ్మాము. అంతే కదా! సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ అన్న కాలమ్ మీద మనం ఈ మెజర్ అన్నది క్రియేట్ చేసాం. సో, నేనేం మారుస్తున్నానంటే దీన్ని టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఇప్పుడు సబ్బులు 2 అమ్మితే 2 ప్లస్ బిస్కెట్ ప్యాకెట్లు 4 అమ్మితే 4 టోటల్ ఎంత 6. సో, అలా అన్నమాట. ఒక కస్టమర్ అలా కొంటే అది ఇది. ఓకే. టోటల్ ఆర్డర్ క్వాంటిటీ. ఇది ఏంటి అనంటే టోటల్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అన్నది డిస్టింక్ట్ కౌంట్ ఆన్ ఆర్డర్ నంబర్. అంటే చూపిస్తాను చూడండి. ఆర్డర్ నంబర్ ఇందులో ఉంది. సేల్స్ టేబుల్‌లో ఉంది. సో, సేల్స్ టేబుల్‌లో డిస్టింక్ట్ కౌంట్ ఆన్ ఆర్డర్ నంబర్ ఇది. సో, నేను ఒక కస్టమరొచ్చాను. వచ్చి నా ఆర్డర్ నంబరు ఇది. ఓకే. నా ఆర్డర్ నంబర్‌లో నేను ఎన్నైనా ప్రొడక్ట్స్ కొంటాను. అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను. అంటే ఇయన్నీ ఒకటే ఆర్డర్ కదా! 747 ఇయన్నీ. సో, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను. ఒక చాక్లేట్ కొన్నాను. 2 సోప్స్ కొన్నాను. సో, ఆర్డర్ క్వాంటిటీ ఇందాక మనం రాసిన ఒక మెజర్ ఉంది చూసారా? ఇది. టోటల్ ఆర్డర్ క్వాంటిటీ. ఇదేం చేస్తుంది అనంటే 1+1+2 అంటే 4 వస్తుంది. టోటల్ ఆర్డర్ క్వాంటిటీ. టోటల్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఏంటి అనంటే ఇయన్నీ కలిపి ఒకటే ఆర్డర్ కింద తీసుకుంటుందది. అంటే నేను పెట్టింది ఒకటే ఆర్డర్. కాకపోతే అందులో ప్రొడక్ట్స్ ఎక్కువున్నాయి. సో, ఇది టోటల్ ఆర్డర్ క్వాంటిటీ. ఇది డిస్టింక్ట్ కౌంట్. అంటే దేని మీద డిస్టింక్ట్ కౌంట్ చేస్తుంది? మన సేల్స్ డేటాలో ఉన్న ఆర్డర్ నంబర్ మీద. అంటే ఈ మూడిట్లి మీద డిస్టింక్ట్ తీసుకుంటే ఈ అన్నిటిని కలిపి ఒకటి కిందే తీసుకుంటది. అవునా? డిస్టింక్ట్ కౌంట్ అంటే అదే చెప్పాను మీకు. సో, ఇదంతా ఒక రికార్డ్ కింద కన్సిడర్ చేసి కౌంట్ తీసుకుంది. సో, అది డిఫరెన్స్ అన్నమాట ఈ 2 మెజర్స్‌కి. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇది. అంటే నేనొచ్చి 3 సోపులు, 2 సోపులు, ఒక చాక్లేట్, ఒక బిస్కెట్ కొన్నా ఇందులో ఒక ఆర్డర్ కిందే తీసుకుంటది నంబర్ ఆఫ్ ఆర్డర్స్‌లో. ఆర్డర్ క్వాంటిటీ మాత్రం 4 ఉంటది. ఓకే. సో, అది క్లారిటీ. సో, ఇది ఎందుకు చెప్పుతూ వచ్చాననంటే ఓకే. సో, ఇప్పుడు టోటల్ ఆర్డర్స్ అనుంది. ఓకే. సో, టోటల్ ఆర్డర్స్ అని తీసుకున్నాక ఇది కాలిక్యులేట్ అన్నది ఎలా హెల్ప్ అవుతదంటే, ఇలా కాలిక్యులేట్ అని పెట్టి ఫస్ట్ ఇది ఎక్స్‌ప్రెషన్ రాస్తారు. ఓకే. ఫస్ట్ ఇది ఎక్స్‌ప్రెషన్. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫిల్టర్ కండిషన్ అన్నమాట. ఫిల్టర్ కండిషన్. థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫిల్టర్ కండిషన్. ఫోర్త్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి అలా ఇంకా ఎన్నైనా ఫిల్టర్ కండిషన్స్ పెట్టుకోవచ్చనమాట నువ్వు. ఇది కాలిక్యులేట్ గురించి. కాలిక్యులేట్ అన్నది నీకెలా హెల్ప్ అవుతది అనంటే, ఒక వేర్ కండిషన్‌లో చూడండి మీరు. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ ఆల్ ద ఐ మీన్ బ్రింగ్ ఔట్ ద సమ్ ఆఫ్ ఆర్డర్స్ వేర్ ప్రొడక్ట్స్ ఆర్ సోల్డ్ ఎట్ ఆస్ట్రేలియా అనంటే నువ్వేం చేస్తావు? వేర్ క కంట్రీ వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అని రాస్తావు. అవునా? సీక్వెల్‌లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ కంట్రీ ఈజ్ ఆస్ట్రేలియా ఇలా రాస్తావు. సో, నేనేమంటున్నానంటే కాలిక్యులేట్ రాసేటప్పుడు మీకెప్పుడు గుర్తుండాల్సింది ఎన్నైతే వేర్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫిల్టర్స్‌లో ఒక్కొక్కది ఒక్కొక్క ఫిల్టర్‌లోకెళ్తది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే అండ్ ఇప్పుడు ఇంకోటుందనుకో వేర్ అండ్ ఆహ్, జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్ ఇలా ఉందనుకో. సో, నెక్స్ట్ ఇంకో ఫిల్టర్ అవుద్ది. ఇప్పుడు ఇది ఎలాగా కాలిక్యులేట్‌లోకి మారుతదంటే కాలిక్యులేట్ ఇప్పుడు సపోజ్ ఇది సమ్ ఆఫ్ ఆర్డర్స్. టోటల్ ఆర్డర్స్ అన్నావు కదా! సో, సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఓకే. సపోజ్ ఇలా అనుకుందాం. ఏదో కాలమ్ ఉంది ఆర్డర్స్ అని. లేకపోతే కౌంట్ కౌంట్ అనుకుంటారో, సమ్ అనుకుంటారో మీరు సీక్వెల్ ప్రకారం అనుకోండి. సో, నాకిది రిటర్న్ చేయబోతుంది ఏంటి అనంటే టోటల్ ఎన్ని ఆర్డర్స్ పెట్టారు అని. ఓకే. దాని బదులు కౌంటే కరెక్ట్ ఏమో అన్ని ఆర్డర్స్ అన్నది కౌంట్ చేయడానికి. సో, కాలిక్యులేట్ ఎలా రాస్తామంటే సో, సేమ్ అలాగే కాలిక్యులేట్ ఆఫ్ టోటల్ ఆర్డర్స్ అన్నది మనకి ఇండైరెక్ట్‌గా మన టోటల్ ఆర్డర్స్ ఏం చేస్తుందిక్కడ? టోటల్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అన్నది కౌంటే చేస్తుంది కదా! సో, సేమ్ ఇదే. ఇక్కడ కూడా కౌంటే చేయిచ్చాను నేను పైన సీక్వెల్‌లో. సో, ఇండైరెక్ట్‌గా మనం అదంతా రాయకుండా డైరెక్ట్ మెజర్‌ని ఏ నేమ్‌తో అయితే మనం ఫీడ్ చేసుకున్నామో, మనం ఇక్కడ ఏ నేమ్‌తో ఫీడ్ చేసుకున్నామో టోటల్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అన్న దాంతో తీసుకున్నాం. సో, అది వాడేయొచ్చు. ఇది పెట్టేసుకున్నాం. పెట్టుకొని ఇప్పుడు వేర్ కండిషన్స్ రాస్తాం అనమాట. వేర్ కంట్రీ, కంట్రీ అంటే అది ఏ టేబుల్‌లో ఉంది కంట్రీ అన్నది టెరిటరీ టేబుల్‌లో ఉంది. టెర్రి టరీ లుకప్ అన్న టేబుల్‌లో ఉంది. దాంట్లో మనకి కంట్రీ.
అన్న ఫీల్డ్‌లో ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా. ఇంకోటి కామా. ఓకే. టెరిటరీ ఇంకోటేంటది జెండర్. జెండర్ అన్నది ఎందులో ఉంది? కస్టమర్ లుకప్ అన్న టేబుల్‌లో ఉంది. కస్టమర్ లుకప్ ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ లుకప్ ఆఫ్ జెండర్ అన్న ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్. ఓకే. సో, ఇది కాలిక్యులేట్ గురించనమాట. కాలిక్యులేట్ ఈజ్ నథింగ్ బట్ ఒక అడిషనల్ ఫిల్టర్స్ ఆఫర్ చేస్తది నీకు. నువ్వేదైతే ఎక్స్‌ప్రెషన్ రన్ చేద్దామని అనుకుంటున్నావో, ఏదైతే ఎక్స్‌ప్రెషన్ రన్ చేద్దాం అనుకున్నావో మీద నీకు మల్టిపుల్ అడిషనల్ ఫిల్టర్స్ ఆఫర్ చేస్తది. నువ్విక్కడ నన్ను ఒక క్వెషన్ అడగొచ్చు. నిన్న మాట్లాడేటప్పుడు ఇక్కడే కనపడుతుంది పక్కన. అండ్ అంటే ఇక్కడ అండ్ అని రాస్తున్నాం సీక్వెల్‌లో రాసేటప్పుడు 2 కండిషన్స్ మధ్యన. కానీ ఇక్కడికొచ్చేసరికి కామా పెడుతున్నాం. ఏంటి అనంటే, ఈ అండ్ అన్నది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఈ డబుల్ యాంపర్సెంట్ అన్నది డాక్సే. కరెక్టే. నువ్వు రాస్తున్న ఈ కాలిక్యులేట్ కూడా డాక్సే. కరెక్టే. కాకపోతే ఈ డబుల్ యాంపర్సెంట్ అన్నది ఎక్కడ వాడతావు అనంటే, ఓన్లీ రో కాంటెక్స్ట్ ఎక్కడైతే వస్తదో, అక్కడ మాత్రమే డబుల్ యాంపర్సెంట్ పనిచేస్తదనమాట. రో కాంటెక్స్ట్ అని అంటున్నాను అనంటే, కాలిక్యులేటెడ్ కాలమ్స్ కోసం నువ్వు రాస్తున్నావు చూసావా? కాలిక్యులేటెడ్ కాలమ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఒకటి ఒక పర్టిక్యులర్‌ది పట్టుకుంటున్నాం. ఇట్లా నొక్కుతున్నాం. న్యూ కాలమ్ కొడుతున్నాం. ఇలా కాలిక్యులేటెడ్ కాలమ్‌కి ఇక్కడ ఫార్ములా రాస్తున్నావు డాక్స్‌లో కదా! సో, అప్పుడు రో కాంటెక్స్ట్ వస్తుంది. కాలిక్యులేటెడ్ కాలమ్స్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఈ పర్టిక్యులర్ రోకి ఏ వాల్యూ రావాలి? ఈ పర్టిక్యులర్ రోకి ఏ వాల్యూ రావాలి? అది కదా! కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కాలిక్యులేటెడ్ కాలమ్స్ వేరు. కాలిక్యులేట్ ఫంక్షన్ వేరు. కాలిక్యులేటెడ్ కాలమ్స్ అంటే ఒక న్యూ కాలమ్ అని మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఎప్పుడు. ఇక్కడ న్యూ కాలమ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. మీరెప్పుడైనా క్రియేట్ చేద్దాం అని అనుకుంటే. ఇదనమాట కాలిక్యులేటెడ్ కాలమ్ అంటే ఒక ప్రతి ఒక్క వాల్యూకి ఒక కొత్త వాల్యూ. ఈ వాల్యూకి ఈ వాల్యూ, ఈ వాల్యూకి ఈ వాల్యూ. అది కాలిక్యులేటెడ్ కాలమ్. కాలిక్యులేట్ ఫంక్షన్ ఏంటి అనంటే మనకి వేర్ కండిషన్ లాగా ఉపయోగపడుతది. అది ఫంక్షన్. ఓకే. సో, ఇక్కడ మాట్లాడుతున్నాను చూసారా? అది కాలిక్యులేట్. రెండిటికి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, రో కాంటెక్స్ట్ వస్తున్నప్పుడు మాత్రమే ఇదొస్తదనమాట. ఓకే. డబుల్ యాంపర్సెంట్. నీకెప్పుడైనా అండ్ అన్న కండిషన్ పెట్టాలి అనంటే రో కాంటెక్స్ట్ ఉంటే డబుల్ యాంపర్సెంట్ పెడతావు. ఓకేనా? ఇక్కడేమోని కాలిక్యులేట్ అన్నదేంటి ఫిల్టర్ కాంటెక్స్ట్ అనమాట. ఇక్కడ ఫిల్టర్సే కదా పాస్ చేస్తున్నాం. ఈ మెజర్ అన్నది ఎప్పుడు కాలిక్యులేట్ అవుతది నీకు? ఫిల్టర్ కాంటెక్స్ట్‌లో కాలిక్యులేట్ అవుతది. కానీ నువ్వు ఇక్కడ పైన ఇంకా అడిషనల్ ఫిల్టర్స్ పాస్ చేస్తావు. అంటే ఇది ఫిల్టర్ కాంటెక్స్ట్ అనమాట. రో కాంటెక్స్ట్ కాదిది. ఓకేనా? సో, అప్పుడు ఇది నీకు ఐడియాలోకి రాకూడదనమాట. డబుల్ యాంపర్సెంట్ పెట్టాలి అన్న ఐడియా రాకూడదు. ఓకేనా? సో, ఇది కాలిక్యులేట్ గురించి. దీని గురించి ఇంకా అడిషనల్‌గా మనం చిన్న చేద్దాము. ఇప్పుడు కాలిక్యులేట్ వాడడానికి ఫర్ చిన్న చిన్న శాంపుల్ యూజ్ కేస్ చెప్పి ఈరోజు ఎండ్ చేసేస్తాను. రేపు ఇంకా డెప్త్‌గా మాట్లాడదాం కాలిక్యులేట్ గురించి ఏంటన్నది. సో, ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో సేల్స్ జరుగుతున్నాయి. సేల్స్ డేటాలో. సో, నాకేం కావాలి అనంటే టోటల్ సేల్స్ కావాలి. కాకపోతే అంటే టోటల్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే. క్వాంటిటీ ఆప్షన్ ఉంది కదా! మనం ఆల్రెడీ మెజర్ క్రియేట్ చేసుకున్నాం. టోటల్ ఆర్డర్. కాకపోతే నాకు ఆస్ట్రేలియాలో జరిగిన ఆర్డర్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఓన్లీ. అన్నదే చిన్న చిన్న కాన్సెప్ట్ ఈరోజు. ఓకే. సో, నేనేం చేస్తాను అంటే న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఆస్ట్రేలియాలో ఉన్న ఆర్డర్స్, ఆర్డర్ క్వాంటిటీ అన్న మెజర్ నాది. సో, ఇక్కడ ఏమైతదనంటే కాలిక్యులేట్ ఎందుకు ఆస్ట్రేలియా గురించి ఒక పర్టిక్యులర్ వేర్ కండిషన్ పెడుతున్నాను. ఫిల్టరింగ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే. సో, నాకేంటి టోటల్ క్వాంటిటీ కావాలన్న ఆర్డర్స్ కాదు క్వాంటిటీ. సో, వేర్ కండిషన్ వేర్ అని రాయక్కర్లేదు. జస్ట్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు వేర్ ఇస్ ఇట్? ప్రొడక్ట్స్ టెరిటరీ యాహ్! కంట్రీ ఈజ్ ఆస్ట్రేలియా. సో, కంట్రీ ఈజ్ ఆస్ట్రేలియా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నేను మెజర్ అన్నది ఎప్పుడు కాలిక్యులేట్ అవుతదని చెప్పాను? ఎప్పుడైనా విజువల్‌లో పెడితేనే కాలిక్యులేట్ అయితది అని చెప్పాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఇట్లే ఉంచుదాం. ఓకే. టోటల్ ఆర్డర్ క్వాంటిటీకి ఆస్ట్రేలియాలో ఉన్న ఆర్డర్ క్వాంటిటీకి మనకు డిఫరెన్స్ తెలుస్తదిప్పుడు. ఓకే. సో, తీసేద్దాం. మొత్తం తీసేస్తున్నానండి. మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి విజువల్‌లో అప్లై చేద్దాం. సో, నేనేం చేస్తానంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన మెజర్ టోటల్ ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ ఇది. ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ వాల్యూస్‌లో పెట్టాలి. సేమ్ అట్లానే మనకి టోటల్ ఆర్డర్ క్వాంటిటీ మొత్తం ఆస్ట్రేలియా కాకుండా వరల్డ్ వైడ్ ఆర్డర్ క్వాంటిటీ. అది కూడా తీసుకుందాం. జస్ట్ మన ఒక తెలుస్తది డిఫరెన్స్. సో, టోటల్ 84,000 అమ్మితే ఆస్ట్రేలియాలో 17,000 మాత్రమే సేల్ అయింది దానర్థం. అండ్ దానికి నేను పర్టిక్యులర్‌గా దేనితో డివైడ్ చేయాలనుకుంటున్నానంటే జెండర్‌తో నేను దాన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆస్ట్రేలియాలో మేల్ ఎంతమంది ఎంత కొన్నారు? వరల్డ్ వైడ్ ఎంత కొన్నారు? అని నాకు తెలుస్తది ఇప్పుడు. సో, ఫీమేల్ ఆస్ట్రేలియాలో 89,000 మంది సారీ 8,900 మంది. అట్లానే ఫీమేల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే వాళ్ళు 41,000 మంది. వరల్డ్ వైడ్ అంటే ఇందులో ఆస్ట్రేలియా కూడా కలిపి ఉంటది. ఇది ఓన్లీ ఆస్ట్రేలియా బేసిస్. అర్థమైందా? ఇంకోటి మీకు ఏం మాట్లాడాలి అంటే మ్యారిచువల్ స్టేటస్ కూడా ఇక్కడ కింద పెట్టుకుంటే ఈ రోస్‌లో మనకెలా కనిపిస్తదో చూడండి బావుంటదిది. ఈ పర్టిక్యులర్ ప్లస్ సింబల్ అన్నది యాడ్ ఆన్ అయింది. ఓకే. సో, ఈ ప్లస్ నొక్కితే ఫీమేల్‌లో ఎంతమంది మ్యారేజ్ చేసుకున్నారు, అన్‌మ్యారేజ్ చేసుకున్నారు అన్న దాని మీద కూడా పనిచేస్తదన్నమాట చూడండి. సో, ఫీమేల్‌లో పెళ్లి అయిపోయినోళ్ళు మ్యారీడ్ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇన్ని క్వాంటిటీ కొన్నారు. ఫీమేల్ వాళ్ళు సింగిల్ వాళ్ళు
ఆస్ట్రేలియాలో ఇంత క్వాంటిటీ కొన్నారు. అలాగా. అంటే ఇది పైకి, ఇది కిందకి షిఫ్ట్ చేసుకుంటే నీకు మళ్ళీ మారుతది బయటికి. బయటికి మ్యారీడ్ సింగిల్ వస్తది. లోపల మేల్, ఫీమేల్ ఎళ్ళిపోతది. అర్థమవుతుందా? ఏది పైన పెడితే అది బయటుంటుంది. ఇప్పుడు జెండర్ పైన పెట్టాను. సో, అది బయటుంటుంది. లోపల హైరార్కీ అన్నది మ్యారిచువల్ స్టేటస్ ఉంటది. ఇప్పుడు ఓపెన్ చేస్తే సారీ మ్యారీడా, సింగిలా అని ఉంటది. ఓకేనా? సో, ఇదనమాట. దీన్ని ఇంకొకటి ఏం చెప్పొచ్చు అనంటే, ఇక్కడ డ్రిల్ డౌన్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఇదిగో ఇది. ఇక్కడున్న ఆప్షన్ గో టు నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. సో, ఇది జస్ట్ మ్యారీడ్ సింగిల్‌కి డైరెక్ట్. ఓకేనా? గో టు ద హైయెస్ట్ లెవెల్. లేకపోతే ఓపెన్ చేయాలి మొత్తం చార్ట్ అంతా అంటే ఇలాగ. ఇది నొక్కాలి. ఓకేనా? సో, ఇది ఈ రోజుకి. సో, మీకు కాలిక్యులేట్ అంటే ఒక ఐడియా వచ్చింది. కాకపోతే రేపు కాలిక్యులేట్ గురించి ఇంకొక మ వేరే థింగ్ తీసుకొచ్చి మాట్లాడతాను. సో, అప్పుడు మీకొక ఇంకా బెటర్ ఐడియా వస్తదనమాట. ఏంటి అసలన్నది. జస్ట్ చిన్న హైలైట్‌లా ఇస్తాను. మీరు ఆలోచించండి. ఎందుకిట్లా వచ్చింది ఏంటి అన్నది. మీకు నిన్న ఫ్లో చార్ట్ గీసి చూపిచ్చాను. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఇది తీసేస్తాను నేను. తీసేసి ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ, టోటల్ ఆర్డర్ క్వాంటిటీ తెలిసింది మీకు. సో, నేను ఇక్కడ దేనితో డివైడ్ చేయబోతున్నాను అనంటే కంట్రీ నేమ్‌తోనే ఫిల్టర్ చేయబోతున్నాను. కంట్రీ నేమ్ ఎక్కడుంది? టెరిటరీలో ఉంటది. కంట్రీ నేమ్‌తోనే నేను డివైడ్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి. ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ అన్న మెజర్ మాత్రం ప్రతిదానికి ఆస్ట్రేలియా వాల్యూయే ఇస్తుంది. డివైడ్ చేసినా సరే. ఫిల్టర్ చేసినా కూడా. కాకపోతే టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్నది మనకు కరెక్ట్‌గానే ఇస్తుంది. అంటే ఆస్ట్రేలియాలో 17,000, కెనడాలో 10,000 అంటే వేర్ కండిషన్ ఫిల్టర్ త్రూ బానే అప్లై అయితుంది. ఇక్కడ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ కోసం చేస్తున్నప్పుడు. ఫిల్టర్ కండిషన్ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అప్పుడు ఓకే. వేర్ కంట్రీ ఈస్ కెనడా అన్నదానికే కాలిక్యులేట్ అయ్యి డేటా అన్నది కిందకి ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ వేర్ కంట్రీ ఈస్ కెనడా అన్నదే కిందకొచ్చి ఇక్కడికొచ్చి అవే కీస్‌కి నీకు టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత అన్నది సమ్ అవుతుంది. సేమ్ అట్లనే వేర్ కంట్రీ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ అన్నది కూడా కిందకొచ్చి మీకు టోటల్ క్వాంటిటీ అనేది సమ్ అవుతుంది. కాకపోతే మనం ఆస్ట్రేలియా అని ఒక స్పెషల్ మెజర్ క్రియేట్ చేసాం చూసారా? ఇది కాలిక్యులేట్ అవుతున్నప్పుడు పైనుంచి యునైటెడ్ కింగ్డమ్ అని వచ్చినా సరే అవుట్‌పుట్ అన్నది నీకిక్కడ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్నది యునైటెడ్ కింగ్డమ్ రికార్డ్స్‌కి సమ్ అవ్వట్లే. ఆస్ట్రేలియాకే సమ్ అవుతుంది. ఇక్కడ చూసారా? సో, ఈ మెజర్ అన్నది కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ రికార్డ్స్ కిందకు ఫ్లో అయినా సరే, మీకు టోటల్ అన్నది ఆస్ట్రేలియా రికార్డ్స్‌కి కాలిక్యులేట్ అవుతుంది. దీని గురించి ఆలోచించండి. నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను దీని గురించి. సో, దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ సెషన్. గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ యూ డూ సో. ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. గుడ్ నైట్. బై.